ఒక ఫోన్. దానికి వైర్ లేదు, సిగ్నల్ లేదు. కానీ చనిపోయిన వాళ్ళ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి. అసలు ఆ ఫోన్ వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో అంటే ద బ్లాక్ ఫోన్ అనే ఈ మూవీలో మనం చూడబోతున్నాం. కథ స్టార్ట్ అవుతుంది 1978లో కొలరాడోలోని ఒక చిన్న పట్టణంలో. అక్కడ ఒక సీరియల్ కిడ్నాపర్ తిరుగుతుంటాడు. అతడిని అందరూ ద గ్రార్బర్ అని పిలుస్తారు. నల్లటి వ్యాన్లో వచ్చి పిల్లలను మాయం చేస్తుంటాడు. ఇప్పటికే బ్రూస్ అనే బేస్బాల్ ప్లేయర్ కూడా మాయమవుతాడు. ఇక మన హీరో పేరు ఫినీ, ఒక అమాయకపు తెలివైన అబ్బాయి. అతని చెల్లెలు గ్వెన్. వీరి ఇద్దరి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరి తండ్రి ఒక తాగుబోతు. చిన్న తప్పు చేసిన బెల్టుతో దారుణంగా కొడతాడు. అయితే గ్వెన్కు ఒక వింత శక్తి ఉంటుంది. ఆమెకు కలల్లో భవిష్యత్తు కనిపిస్తుంది. చనిపోయిన వారి ఆత్మలు ఆమెతో మాట్లాడుతుంటాయి. ఒకరోజు ఫినీ స్కూల్ నుండి వస్తుండగా ఒక వ్యక్తి తన వ్యాన్ దగ్గర సామాన్లు సర్దుకుంటూ కనిపిస్తాడు. అతను తనను తాను ఒక మ్యాజిక్ చేసే వ్యక్తిగా పరిచయం చేసుకుంటాడు. ఫినీ హెల్ప్ చేయడానికి సరిగ్గా దగ్గరికి వెళ్ళగానే నల్లటి బెలూన్లు వదిలి ఫిన్నీని కిడ్నాప్ చేస్తాడు. ఇక ఫిన్నీ కళ్ళు తెరిచేసరికి ఒక సౌండ్ ప్రూఫ్ బేస్మెంట్లో ఉంటాడు. అక్కడ కేవలం ఒక పాత పరుపు, అలాగే గోడకు తగిలించి ఉన్న ఒక నల్లటి ఫోన్ మాత్రమే ఉంటాయి. ఆ ఫోన్ వైర్లు కట్ చేసి ఉంటాయి. కానీ వింతగా అది రింగ్ అవుతుంది. ఫినీ భయంతో ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుంచి బ్రూస్, అంటే మొదటగా కిడ్నాప్ అయిన అబ్బాయి గురించి చెప్పుకున్నాం కదా, తన గొంతు వినిపిస్తుంది. అతనికి తన పేరు కూడా గుర్తుండదు. కానీ ఫినీకి హెల్ప్ చేస్తా అంటాడు. బేస్మెంట్ నేల కింద మట్టి మెత్తగా ఉందని, అక్కడ తవ్వి తప్పించుకోమని చెప్తాడు. ఫినీ చాలా ట్రై చేస్తాడు, కానీ అది సాధ్యం కాదు. ఇక్కడి నుంచి మూవీ చాలా ఉత్కంఠగా మారుతుంది. ఇక రెండవ కాల్ బిల్లీ అనే ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి వస్తుంది. అతను కూడా చనిపోయాడు. అయితే తనేం చెప్పాడంటే, ఈ బేస్మెంట్ పైన కిడ్నాపర్ ఒక కుక్కను కాపలా పెట్టాడని, కిటికీ గ్రిల్స్ విరక్కొట్టడానికి ఒక తాడుని ఎలా తయారు చేయాలో బిల్లీ వివరిస్తాడు. ఫిన్నీ కిటికీ దగ్గర వరకు వెళ్తాడు, కానీ అది అక్కడి వరకు రాకుండా విరిగి కింద పడిపోతుంది. ఇక మూడవ కాల్ వాన్స్ అనే ఒక రౌడీ అబ్బాయి దగ్గర నుంచి వస్తుంది. వాన్స్ చాలా కోపంగా ఉంటాడు. గోడ అవతల ఒక పాత ఫ్రీజర్ ఉందని, దాన్ని పగలగొట్టి పక్క గదిలోకి వెళ్ళమని చెప్తాడు. ఫిన్నీ చాలా కష్టపడి ఒక హోల్ చేస్తాడు, కానీ ఆ ఫ్రీజర్ వెనుక వైపు నుండి లాక్ చేసి ఉంటుంది. ఇక ఇటు సైడ్ చూస్తే బయట గ్వెన్ తన కలల ద్వారా ఫినీ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. తను సైకిల్ మీద మొత్తం అన్ని లైన్స్ కూడా, అన్ని కాలనీస్ కూడా వెతుకుతూ ఉంటుంది. అయితే ఆమెకు నల్లని బెలూన్లు, ఒక ఇల్లు కనిపిస్తాయి. ఆమె పోలీసులు తీసుకుని ఆ ఇంటికి వెళ్తుంది. ఇంతలో కిడ్నాపర్ తన భయంకరమైన మాస్కులతో వచ్చి ఫిన్నీని భయపెడుతూ ఉంటాడు. అతను కావాలనే బేస్మెంట్ తలుపు తీసిపెట్టి పైన కుర్చీ వేసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఫిన్నీ బయటకు వస్తే అతడిని దారుణంగా కొట్టాలనేది అతని ప్లాన్. దీన్ని అతను ద నాటీ బాయ్ గేమ్ అంటాడు. ఫిన్నీ తెలివిగా బయటికి రావడానికి ట్రై చేస్తాడు, కానీ కిడ్నాపర్ కుక్క మరగడంతో దొరికిపోయే ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక చివరిగా ఫిన్నీ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాబిన్ కాల్ చేస్తాడు. రాబిన్ ఒక మాట చెప్తాడు. ఆ నల్లటి ఫోన్ రిసీవర్లో మట్టిని నింపి దాన్ని ఒక బరువైన ఆయుధంగా మార్చుకోమని చెప్తాడు. అదే టైంలో తన తమ్ముడు మ్యాక్స్ అక్కడికి వచ్చి తన అన్నయ్యే కిడ్నాపర్ అని తెలుసుకుంటాడు. ఫినీని కాపాడాలని ట్రై చేస్తాడు, కానీ ఆ కిడ్నాపర్ తన సొంత తమ్ముడిని చంపేస్తాడు. ఇప్పుడు ఫినీ వంతు. అయితే ఇక్కడ ఫినీ చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. అతను ఏం చేస్తాడంటే, ఆ బేస్మెంట్ పక్కన ఒక గోతిని తవ్వుతాడు. ఎప్పుడైతే కిడ్నాపర్ తనని చంపడానికి వస్తాడో ఆ ట్రాప్లో పడాలనేది ఫినీ ఆలోచన. మూవీ క్లైమాక్స్లో ఫినీ కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, అంతకుముందు ఆ గదిలో బలైపోయిన తన ఫ్రెండ్స్ అందరి పగ తీర్చుకుంటాడు. ఇక కిడ్నాపర్ తన గొడ్డలితో ఫిన్నీని చంపడానికి వస్తాడు, కానీ ఫిన్నీ తను తవ్విన గోతిలో వాడిని పడేసి ఆ నల్లటి ఫోన్ రిసీవర్తో బలంగా కొడతాడు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. వైర్ లేని ఆ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఫినీ ఆ రిసీవర్ని గ్రాబ్బర్ చెవి దగ్గర పెడతాడు. అవతల వైపు నుండి గ్రాబ్బర్ చేతిలో చనిపోయిన పిల్లలందరి గొంతులు వినిపిస్తాయి. వాళ్ళు తమ చావుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా వాడిని భయపెడతారు. సరిగ్గా అదే టైంలో తన స్నేహితుడు రాబిన్ నేర్పిన ఫైటింగ్ ట్రిక్తో
అదే ఫోన్ వైర్ని గ్రాబ్బర్ మెడకు చుట్టి ఫినీ వాడిని చంపేస్తాడు. హీరోలా బయటకు వచ్చిన ఫినీని చూసి వాళ్ళ నాన్న మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమాపణ అడుగుతాడు. కానీ ఫినీ ఒక హీరోలా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ నల్లటి ఫోన్ కాల్స్ ఫిన్నీని కేవలం ఒక బాధితుడి నుండి ఒక పోరాట యోధుడిగా మార్చేశాయి. ఒకవేళ మీ దగ్గర వైర్లైన్ ఫోన్ ఉండి అది రింగ్ అయితే మీరు ఆ కాల్ని ఎత్తుతారా? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.